ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ప్రజలను భయోందోళనకు గురి చేస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం భూకంపాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సేఫ్ జోన్లోనే ఉన్నాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఈరోజు 7:27 రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా భూకంపాలపై చర్చ జరుగుతుంది. రెక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైంది. ఇదే సమయంలో ములుగు సమీపంలో ఈ భూకంప కేంద్ర 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లాలో వేల చెట్లు పడిపోయిన ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా కనుగొన్నారు. భద్రాచలంలో 1967లో భూ ప్రకంపనలు వచ్చాయి. అప్పుడు రియాక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైంది. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ, కృష్ణానది పరివాహక ప్రాంతంలోనూ, హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయోందోళనకు గురయ్యారు. అయితే భూమిలో జరిగే మార్పులతో ఇవి సర్వసాధారణమేనని నిపుణులు చెప్తున్నారు.